వ్యవసాయ మార్కెట్ యార్డును గౌరవ ఎమ్మెల్యే డాక్టర్ బివి జయనాగేశ్వరరెడ్డి సందర్శించారు. ప్రభుత్వం సీసీఐ కేంద్రాల ద్వారా పత్తి కొనుగోలు చేసి రైతుల ఖాతాల్లో నేరుగా నగదు జమ చేసిన సందర్భంగా రైతుల తరపున ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మార్కెట్ యార్డులో జరుగుతున్న కొనుగోలు ప్రక్రియను ఆయన పరిశీలించి అధికారులతో వివరాలు తెలుసుకున్నారు. ప్రతి రైతుకు కూడా మంచి చేస్తూ చెప్పిన హామీని తూచా తప్పకుండా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో 20,000 రూపాయల సహాయం అందించడమే కాకుండా ఇంటింటికి మళ్ళీ వెళ్ళి పడిందా లేదా అని అడిగేటువంటి దమ్మున్న ప్రభుత్వం ఈ కూటమి ప్రభుత్వం అని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్క వ్యక్తి మార్పు. గతంలో జగన్ అనే వ్యక్తి ముఖ్యమంత్రిగా ఉన్న రోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉంది, ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు గారు అధికారంలో ఉన్న రోజున ఈరోజు రైతుల పరిస్థితి ఎట్లా ఉందో ఈ ప్రభుత్వం కళ్ళకు కట్టినట్టుగా ఈ పండుగ సందర్భంగా ఉల్లికే కాదు, మిరపకే కాదు, పత్తికే కాదు, ప్రతి ఒక్క కార్యక్రమాన్ని కూడా నిన్న చూశారు. ఈరోజు DCMS ద్వారా కందులకు కూడా మద్దతు ధర ప్రకటించి ప్రతి ఒక్క రైతులను ఆదుకునేటువంటి పరిస్థితి. ఈరోజు ప్రత్యేకంగా కూటమి నాయకులం మేమందరం కూడా మా ఎమ్మెగనూరు నియోజక రైతుల తరఫున వారు చేస్తున్నటువంటి మంచి కార్యక్రమాలకి రైతుల తరఫున ఉంటూ ఈరోజు కేవలం రాజకీయాలు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో నేను వస్తానంటే ఏదో చేస్తానని చెప్పి రపరపలాడిస్తానని చెప్పి ఇట్లా పనికిమాలిన మాట్లాడేటువంటి వ్యక్తులని ప్రజలు గమనిస్తున్నారు. మంచి చేసే ప్రభుత్వం మంచి ప్రభుత్వానికి ఎల్లవేళలా అండగా ఉంటారని తెలియజేస్తూ ఈ యొక్క గొప్ప కార్యక్రమానికి ఇక్కడికి వచ్చిన మా ఎమ్మెగనూరు నియోజకవర్గంలో వచ్చినటువంటి కూటమి నాయకులు రైతులు అందరికీ కూడా ధన్యవాదాలు. అదే రకంగా సంక్రాంతి, భోగి, కనుమ పండుగని అత్యంత వైభవపేతంగా ఘనంగా జరుపుకునేటువంటి పరిస్థితులు ఈరోజు చూస్తున్నారు.